పేతురు అప్పటికే ఎన్నో పర్యాయాలు ప్రతిరోజు చేపలు పట్టడానికి వెళ్ళాడు. కానీ తన జీవితంలో ఒక సమయం వచ్చింది, రాత్రంతా ప్రయాసపడినా తనకేమీ దొరకలేదు, ఏది లభించలేదు. మనం లైఫ్ లో కొన్నిసార్లు అనుకుంటాం అన్ని మార్గాలు మూయబడిపోయాయేమో, అన్ని తలుపులు మూయబడిపోయేమో, అన్ని నష్టాలే చూస్తున్నాం. నిద్ర లేస్తే నష్టాలే, ఏ పని చేసినా నష్టాలే, ఎక్కడ నిలిచినా నష్టాలే, ఏ ప్రయత్నాలు చేసినా నష్టాలే, నాకేమీ కలిసి రావట్లేదే, ఏది అనుకూలంగా లేవే, ఎటు చూసిన పోరాటాలే, ఎటు చూసిన నష్టాలే, ఎక్కడ చూసిన ఖాళీయే, ఈరోజు నా ప్రయత్నాలన్నీ విఫలమే అని మనకు కొన్నిసార్లు అనిపించవచ్చు. ఇలాంటి నష్టాల్లో, పోరాటాలు, కష్టాల్లో కొనసాగించబడుతున్నప్పుడు ఒక్కటి గుర్తించాలి, మన ప్రభు మనకు సమీపంగా ఉన్నాడని. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా. ప్రభు సమీపంగా ఉండి ఆయన మరలా వలవేయమని ప్రోత్సహించాడు. 2 పడవలు నిండేటట్లు విస్తారమైన చేపలు పట్టబడినట్లు మనం చూస్తున్నాం.